జిల్లా ఏజెన్సీలో గిరిజన సంఘాల పిలుపుతో బంద్ కొనసాగుతోంది. 170 చట్టాన్ని సంరక్షించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 48 గంటల పాటు గిరిజన సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. రోడ్లపైకొచ్చి వాహనాల రాకపోకలు గిరిజన ఆదివాసీ జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. అరకులో ఎమ్మెల్యే మత్స్యాలింగం గిరిజన సంఘాలతో కలిసి బంద్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. అరకు, పాడేరులో పర్యాటక కేంద్రాలు మూసేశారు. ఏజెన్సీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ నేపథ్యంలో సభలు, ర్యాలీలకు అనుమతి నిరాకరించారు అధికారులు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో గిరిజన సంఘాల పిలుపుతో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి. విశాఖ ఏజెన్సీతో పాటు మొత్తం మన్యం జిల్లాలో అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోని కూడా 1/70 యాక్ట్ అంశానికి సంబంధించి బంద్ అయితే ప్రస్తుతం గిరిజన సంఘాల పిలుపు మేరకు కొనసాగుతుంది. ఇప్పటికే అరకు, పాడేరులో పర్యాటక కేంద్రాలను మూసివేయడంతో పాటు రోడ్ల మీదకి గిరిజనులు వచ్చి వాళ్ళు ఆ చట్టంలో మార్పులు చెప్పి ఒక డిమాండ్ చేస్తూ కూడా వీళ్ళంతా ఉదయం నుంచి కూడా బంద్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల స్పీకర్ అయ్యన పాత్రుడు ఒక ప్రసంగంలో ఈ చట్టంలో మార్పులు తేవాలి, అప్పుడు మాత్రమే గిరిజన అభివృద్ధి సాధ్యమవుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గత కొంతకాలం నుంచి కూడా గిరిజన సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పదే ఈ చట్టాన్ని మార్పులు చేసే అవకాశం ఉంది అన్న ప్రచారం జరగడంతో దాని మీద ఆవేదన వ్యక్తం చేస్తూ గిరిజన సంఘాలన్నీ కూడా 48 గంటల పాటు బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి మార్పులు